ఓ సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. జై జై మహాదేవా. జై జై మహాదేవా. జై జై మహాదేవా. శంకరా సదాశివా శంకరా సదాశివా. శంకరా సదాశివా శంకరా సదాశివా. శంకరా సదాశివా శంకరా సదాశివా. శంకరా సదాశివా శంకరా సదాశివా. జై జై మహాదేవా. జై జై మహాదేవా. గంగాధరా గౌరీ ప్రియా. గంగాధరా గౌరీ ప్రియా. గంగాధరా గౌరీ ప్రియా. గంగాధరా గౌరీ ప్రియా. జ్ఞానగమ్య గుణసాగరా. జ్ఞానగమ్య గుణసాగరా. జ్ఞానగమ్య గుణసాగరా. జ్ఞానగమ్య గుణసాగరా. గంగాధరా గౌరీ ప్రియా. గంగాధరా గౌరీ ప్రియా. జ్ఞానగమ్య గుణసాగరా. జ్ఞానగమ్య గుణసాగరా. త్రిపురహర భస్మధర శంభోహర. త్రిపురహర భస్మధర శంభోహర. త్రిపురహర భస్మధర శంభోహర. త్రిపురహర భస్మధర శంభోహర. నటరాజ శివ సుందరా. నటరాజ శివ సుందరా. నటరాజ శివ సుందరా. నటరాజ శివ సుందరా. జై జై మహాదేవా. 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 శంకరా సదాశివా శంకరా సదాశివా. శంకరా సదాశివా శంకరా సదాశివా. జై జై మహాదేవా. జై జై మహాదేవా. గంగాధరా గౌరీ ప్రియా. గంగాధరా గౌరీ ప్రియా. గంగాధరా గౌరీ ప్రియా. గంగాధరా గౌరీ
జ్ఞానగమ్య గుణసాగర జ్ఞానగమ్య గుణసాగర జ్ఞానగమ్య గుణసాగర జ్ఞానగమ్య గుణసాగర గంగాధర గౌరీ ప్రియా గంగాధర గౌరీ ప్రియా జ్ఞానగమ్య గుణసాగర జ్ఞానగమ్య గుణసాగర త్రిపురహర భస్మధర శంభోహర త్రిపురహర భస్మధర శంభోహర త్రిపురహర భస్మధర శంభోహర త్రిపురహర భస్మధర శంభోహర నటరాజ శివ సుందర శివ సుందర నటరాజ శివ సుందర జై జై మహాదేవా జై జై మహాదేవా శంకర సదాశివ 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 శంకర ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः భక్తియోగः అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః ఏత్వక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగం అచింత్యం చ కూటస్థం అచలం ధ్రువం సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః సగుణోపాసకుడు నిర్గుణోపాసకుడు తేషాం కే యోగవిత్తమః ఇది గతం చూచాం మనం. కాబట్టి అక్షరోపాసకుడు ప్రధానం. ఇంకా ఆయనకి లక్షణాలు ఉన్నాయి. అంటే అనిర్దేశ్యం, అవ్యక్తం, సర్వత్రకం,
కూటస్థం, అచలం, ధ్రువం ఇవన్నీ ఉన్నాయి కదా. సో అక్షరోపాసకుడు ఇవన్నీ లక్షణాలు కలిగినటువంటి వాడు అక్షరోపాసకుడు. హేతు అక్షరం. ఈ అక్షరోపాసకుడు ఏం పొందుతున్నాడంటే డైరెక్ట్గా పరమాత్మనే పొందుతున్నాడు. బాగా అర్థం చేసుకో, డైరెక్ట్గా పరమాత్మనే పొందుతున్నాడు. జ్ఞాని అంటే అక్షరోపాసకుడే జ్ఞాని. జ్ఞాని సాక్షాత్ భగవత్ స్వరూపమే గనక. ఇప్పుడు ఈ లక్షణాలన్నీ చూచాం కదా మనం, అవన్నీ కూడా భగవంతుడికి సంబంధించినవే. కాబట్టి జ్ఞాని సాక్షాత్తు భగవత్ స్వరూపమే గనక అతన్ని ఎవరితోనూ పోల్చడానికి అవకాశం లేదు. అక్కడ వచ్చి ఆగాం మనం. తేషాం కే యోగవిత్తమాహ, వాళ్ళిద్దరిలో ఎవరు శ్రేష్ఠులు అని. యోగవిత్తములు ఎవరని, శ్రేష్ఠులు ఎవరు అని పోల్చడానికి అవకాశం లేదు. కాబట్టి తేషాం కే యోగవిత్తమహ, వారి ఇరువురిలో కూడాను యోగవిత్తములు ఎవరు అని అనాలి అంటే పోల్చినప్పుడే అది సాధ్యం అవుతుంది, కానీ పోల్చకపోతే సాధ్యం అయ్యే అవకాశం లేదు. కంటే యుక్తతముడు ఉండాలి. ఎవరు వీళ్ళిద్దరిలో యుక్తతముడు? కనుక యుక్తతముడు అనేటువంటి వాడు ఎవరో అతడు కర్మయోగే కానీ జ్ఞాని కాదు. ఎందుకని? ఏదో చేస్తున్నాడు కదా, చేసేటువంటి వాడితోనే పోలుస్తాం, సంబంధం లేనిటువంటి వాడితో పోల్చడం ఎట్లా? కాబట్టి ఇక్కడ యుక్తతముడు కర్మయోగే కానీ జ్ఞాని కాదు. కాబట్టి జ్ఞానితో యుక్తతముడిని పోల్చడానికి అవకాశం లేదు. ఎందుకని? తేషాంకే యోగవిత్తమహ అంటున్నాడు కనుక. ఎందుకని పోల్చడానికి అవకాశం లేదు? జ్ఞాని పరమాత్మే కదా సార్. జ్ఞాని పరమాత్మే, సాక్షాత్ భగవంతుడే. కాబట్టి సాధకుణ్ణి భగవంతుడితో ఎట్లా కలుపుతావు? సాధ్యరూపుడైనటువంటి భగవంతుడితో ఎట్లా కలుపుతావు? కలపడానికి అవకాశం లేదు. అలాంటప్పుడు సగుణం కాకుండా నిర్గుణాన్ని ఆరాధిస్తే సరిపోతుంది కదా. సగుణం ఎందుకు? ఇప్పుడు మనకు కావాల్సింది భగవంతుడు కదా, భగవంతుడు నిర్గుణం కదా. కాబట్టి నిర్గుణాన్ని మనం పొందాలనుకున్నప్పుడు డైరెక్ట్గా నిర్గుణాన్ని ఉపాసిస్తే సరిపోతుంది. మళ్ళీ సగుణం ఎందుకు వచ్చింది? సగుణం రాబట్టే కదా వీళ్ళిద్దరిలో తేషాం కే యోగవిత్తమహ, వీళ్ళిద్దరిలో ఎవరు శ్రేష్ఠులు అనేటువంటి ప్రశ్న మన దగ్గర పడింది. కానీ ఇక్కడ అవసరం నాకు కనపడడం లేదు. కాబట్టి మనకు సందేహం రావచ్చు. అలాంటప్పుడు నిర్గుణాన్నే ఆరాధిస్తే సరిపోతుంది, సగుణం యొక్క అవసరం ఏమిటి అనేటువంటి సందేహం రావచ్చు. సందేహం వచ్చేటువంటి అవకాశం ఉంది. అక్షరోపాసన లేదా అవ్యక్తోపాసన సులభ సాధ్యం కాదు. అది సులభ సాధ్యం కాదు, పైగా కష్టతరం అని కూడా చెప్తున్నాడు. అందుకని నువ్వు సగుణం వైపు పోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అని సందేహం వచ్చింది కదా మనకు. ఈ సందేహం రావడానికి కారణం ఒకటే. ఎందుకనంటే నిర్గుణం అంత సులభ సాధ్యమైనటువంటిది కాదు. సులభ సాధ్యం కాకపోవచ్చు కానీ కష్టతరం కూడా. అందుకని సుగుణమే, అది సగుణం వైపే మనం తిరగాల్సి వస్తూ ఉంది. నిర్గుణం వైపు ఎందుకు తిరగకూడదు అనే సందేహం వస్తుంది అన్నాం కదా. దానికి నెక్స్ట్ చెప్తున్నాడు. పైగా కష్టతరం కూడా అనేదానికి నెక్స్ట్ శ్లోక నంబర్ 5. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. క్లేశః అధికతరః, క్లేశోధికతరస్తేషాం, క్లేశః అధికతరః తేషాం అవ్యక్తాసక్తచేతసాం. క్లేశః అంటే కష్టం, ఇది అధికతరః
గీత చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అధికం అంటే సరిపోద్ది, కష్టం అధికంగా ఉంటుందంటే సరిపోద్ది. అధిక తరహా అని అన్నాడు, చూచారా, అక్కడ ఉంది వ్యవహారం. కాబట్టి అధిక తరహా ఎవరికి తేషాం అవ్యక్తాసక్త చేతసాం, అవ్యక్తాసక్త చేతసాం అంటే ఎవరికైతే అవ్యక్తమైందే, అవ్యక్తమునే ఉపాసించాలి అంటే అక్షరోపాసన, నిర్గుణ ధ్యానం అనుకునేటువంటి వాళ్ళకి కష్టం ఎక్కువగా ఉంటుంది. క్లేశ అధికతర, కష్టం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. ఎందుకని? అవ్యక్తాహి గతి దుఃఖం దేహవద్భి అవాప్యతే అంటే దేహవద్భి అంటే దేహాభిమానం కలిగినటువంటి వాళ్ళకి అక్షరోపాసన ఏదైతే ఉందో అవ్యక్తోపాసన, అక్షరోపాసన అవ్యక్తోపాసన రెండు ఒకటే. కాబట్టి అవ్యక్తాహి గతి దుఃఖం దేహవద్భి. కాబట్టి ఎవరికైతే దేహాభిమానం ఉంటుందో, దేహాభిమానం అంటే ఏంటి? నేనే దేహం అనేటువంటి భావన. వాస్తవంగా అది కాదు కదా, అది కాదని చెప్పడానికి 700 శ్లోకాలు, నువ్వు దేహం కాదు అని చెప్పడానికే 700 శ్లోకాలు. కాబట్టి నువ్వు దేహం కాదు, దేహం కానప్పుడు నేను దేహం అని అనుకోవడం దేహాభిమానం. ఇది కాదు అని చెప్పడానికి అక్షరోపాసనే రావాలా. ఇది ఉండేటువంటి వాడు అక్షరోపాసన చేయలేడు. ఎందుకని? కష్టసాధ్యం, క్లేశ అధికతర. బాగా అర్థం చేసుకో. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా, అయ్యా సగుణారాధన కన్నా కూడా నిర్గుణారాధనే శ్రేష్టము అని ఇంతకుముందు చెప్పావు కదా. నిర్గుణారాధనే శ్రేష్టమైనప్పుడు మేము దాని ద్వారా పరమాత్మనే పొందొచ్చు కదా, ఎందుకంటే నిర్గుణము పరమాత్మ రెండు ఒకటే కదా అనేటువంటి సందేహం మీకు వస్తుందేమో. కాదు. ఎందుకని? అవ్యక్తాన్ని అంత తేలిగ్గా అందరూ ఆచరించలేరు. కారణం దేహవద్భి. ఎవరికైతే నేనే దేహం అనేటువంటి అభిప్రాయం ఉండిందో ఇటువంటి వాడు, దేహాభిమానం కలిగినటువంటి వాడు అక్షరోపాసన అంత సులభ సాధ్యంగా చేయలేడు. కనుక క్లేశ అధికతర, క్లేశం కష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇది 5వ శ్లోకం. మనం 3-4 శ్లోకాల్లో అద్భుతంగా ఆకర్షణీయంగా వర్ణించడం జరిగింది. ఏది? 3, 4, 2 శ్లోకాల్లో కూడా. గత ప్రసంగంలో ఇదంతా చూచాం. అంత అద్భుతంగా స్వామి చెప్పాడు. అది విన్న తర్వాత ఎప్పుడైతే ఇంత అద్భుతమైనటువంటి ప్రసంగం విన్నామో అటువంటప్పుడు అక్షరోపాసనే అనుష్ఠించాలి అనేటువంటి ఆలోచన మనకు సహజంగానే కలుగుతుంది. సహజంగా, న్యాచురల్. ఎందుకంటే అది తేలిక కదా. దాని ద్వారా సాక్షాత్ మనమే భగవంతుడు అయిపోయేటప్పుడు మళ్ళీ ఇది ఎందుకు సగుణము అనేటువంటిది కలుగుతుంది. ఎప్పుడు కూడా అనుభవం కలగాలి, అనుభూతి ఏర్పడాలి అంటే ఆలోచన ఒక్కటే సరిపోదు. ఇది ఆలోచన మనకు, కానీ ఆలోచన ఒక్కటే సరిపోదు, అర్హత కూడా ఉండాలి. అర్హత కూడా ఉండాలి. అర్హత ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది. కానీ కేవలం మనం ఆలోచించినంత మాత్రాన అయిపోం. తల ఎంత ఎత్తులో అయినా ఉండొచ్చు, పాదాలు మాత్రం భూమి మీదనే ఉండాలి. సార్, నేల విడిచి సాము చేయడం ఎవరికీ మంచిది కాదు. అక్షరోపాసన ఫలం అనంతం, నిజమే. కానీ అనంతాన్ని పొందడానికి ఏ అక్షరోపాసనైతే మనం ఆచరించాలి అని అనుకుంటూ ఉన్నామో దాని కష్టం కూడా, దాన్ని పొందడం అనేటువంటి కష్టం కూడా అనంతమే. ఫలం అనంతం, కష్టం కూడా అనంతమేనే. అది కదా వచ్చిన బాధ. అవ్యక్తోపాసన అనేటువంటిది అందరూ ఆశించదగిందే కానీ అందరూ ఆచరించదగింది కాదు. ఆశించదగింది కానీ ఆచరించదగింది మాత్రం కాదు. ఎందుకని? సర్వులు ఆచరించడానికి సాధ్యపడేది కాదు.
అందరూ ఆచరించడానికి ఇది సాధ్యపడేది కాదు. ఇది చాలా దుర్లభమైనటువంటిది, దుర్భరమైనటువంటిది. కాబట్టి ఇప్పుడు మనకు రెండు వచ్చి ఉన్నాయి మన ముందు. ఒకటి సగుణోపాసన, రెండవది నిర్గుణోపాసన. సగుణోపాసన అనేటువంటిది రూపధ్యానం. రూపధ్యానం సగుణోపాసన. స్వరూప ధ్యానం, రూపధ్యానం స్వరూప ధ్యానం. కాబట్టి నీ స్వరూపం ఏమిటో దాని గురించి ధ్యానం చేయడం ఏదైతే ఉందో అది, ఇది వచ్చేసి రూపధ్యానం, అది నీ స్వరూప ధ్యానం. అంటే నువ్వే ఆత్మవి అని తెలుసుకొని దాని మీద ధ్యానం సాగించడం. కాబట్టి స్వరూప ధ్యానం దేనికి సంబంధించింది? రూపధ్యానము అనేటువంటిది ఒక రూపానికి సంబంధించింది. స్వరూప ధ్యానం రూపానికి సంబంధించింది కాదు, అవగాహనకు సంబంధించింది. ఇది నిధిధ్యాసనం. అవగాహన కేవలం అండర్స్టాండింగ్, జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం ఇది. అందుకే దానిని నిధిధ్యాసనము అన్నాం. ఇది ధ్యానం అని వదిలిపెట్టాం, దాన్ని ధ్యానం అనలా. నిధిధ్యాసనం, శ్రవణ మనన నిధిధ్యాసనం. కాబట్టి మొదట గురువు దగ్గర శ్రవణం చేయడం, తర్వాత దాన్ని మననం చేసుకోవడం, తర్వాత నిధిధ్యాసనం చేయడం. ఇది కాబట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం కేవలం మనం ప్రాక్టీస్ చేయడం కాదు, అర్థం చేసుకోవాలి. ఈ అర్థం చేసుకోవడం అనేటువంటిది అందరికీ సాధ్యపడేది కాదు అంటాడు. క్లేశ అధికతర తేషాం అవ్యక్తాసక్త చేతసాం, అవ్యక్తాసక్త చేతసాం. ఈ విధంగా అర్థం చేసుకోవడం ఏదైతే ఉందో ఇది అందరికీ సాధ్యపడేటువంటిది కాదు అంటున్నాడు. ఎందుకని? రూపాన్ని ఆధారం చేసుకొని స్వరూప ధ్యానాన్ని కొనసాగించడమే మన వల్ల కావడం లేదు. మనం అనుకుంటాం అన్నీ మన వల్ల అయిపోతాయని. కృష్ణుడంతటి వాడు చెప్తున్నాడు అది ఆడ క్లేశ అధికతర అవ్యక్త ఆసక్త చేతసాం. కాబట్టి అవ్యక్తం మీద ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు, కాబట్టి రూపాన్ని ఆధారం చేసుకొని సాకార రూపాసన చేసేటువంటి వాళ్ళు. ఇప్పుడేం లేదు నాయన, ఇప్పుడు కృష్ణుడు, రాముడు, శివుడు ఈ రూపాలు పెట్టుకొని చేస్తారు కదా, బాగా జరుగుతుందా మనకు ధ్యానమా? మళ్ళీ అడుగుతున్నా మనం, బాగా చేస్తున్నారు నాయన ధ్యానం చేస్తున్నారంటే, ఏదో చేస్తున్నాం స్వామీజీ. ఎట్లుంది? అట్లాగే ఉంది. అట్లా అంటే ఎప్పుడు ఉన్నట్టే ఉంది. కాబట్టి మనం ధ్యానం చేస్తూ ఉన్నా కూడా ధ్యానం చేసే వారందరికీ ఏదో అవగాహనలో లోపం ఉంది, లేకపోతే ఎందుకని సక్రమంగా జరగడం లేదు. కాబట్టి దృష్టి భగవంతుడి మీద మనం నిలుపుతూ ఉండినా, భగవంతుడి మీదనే ఉంది మన దృష్టి, ఏమో కాదనడం లేదు. మనస్సు ప్రపంచాన్ని ఊహించుకుంటూ విషయాలలో తిరుగుతూ ఉంది. అందువల్ల మన కష్టంగా ఉంది నిలపడం. కాబట్టి భగవంతుడి మీదనే మనసు నిలపాలని ప్రయత్నం చేస్తున్నాం, రూపాన్ని పెట్టుకుంటున్నాం ఎదురుగా, సాకారాన్ని. ఆ సగుణ ధ్యానము కొనసాగిస్తూ ఉన్నాం. ఎంత చేస్తూ ఉండినా రూపాన్ని భగవంతుడి మీద ఉంచుతూ ఉన్నాం, మనసు మాత్రం బయటికి వెళ్ళిపోతూ ఉంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? దానికి ఏది కావాలో అది, నీకేది కావాలో కాదు. నీకేది కావాలనో మనసుకు అనవసరం, మనస్సుకి ఏది కావాలనో అది దాని వైపు అది పోతూ ఉంది. కాబట్టి ఎక్కడికెక్కడికైతే తిరగాలనో అక్కడ తిరుగుతూ ఉంది. అంటే దృష్టి భగవంతుడి మీద నిలుపుతున్నా మనస్సు ప్రపంచాన్ని ఊహించుకుంటూ విషయాలలో తిరుగుతూ ఉంటుంది కదా. ఏది? రూపం ఆధారంగా ఉంటే. ఇప్పుడు ఎవరైతే నా మనసు వెళ్ళిపోతుంది అంటున్నాడో వాడిని ఒకటి అడుగుతున్నాను నేను, ఎక్కడ నువ్వు నీ మనసు నుంచితే అది పోతా ఉంది అని. అయ్యా నేను భగవంతుడి మీద ఉంచుతున్నాను రూపం మీద, కానీ అది పోతూ ఉంది అంటాడు. అది తమాషా. రూపాన్ని ఆధారంగా పెట్టుకొని మనస్సు లగ్నం చేయవలసినటువంటి ప్రదేశం ఒకటి తెలుస్తూ ఉండిన, ఇదిగో స్వామి మీద పెట్టుకున్నాను, నా మనసు ఆయన మీదనే ఉంది, అక్కడే లగ్నం చేసి ఉన్నా అని ఒకవైపు తెలుస్తూ ఉండినా నాకు ఎదురుగా పెట్టుకున్నాను కదా, పెట్టుకొని ఆయన మీదనే ధ్యానం చేస్తున్నా. ఇలా పెట్టుకొని చేస్తూ ఉన్నప్పటికి కూడాను మనస్సు నిలవకుండా విషయాల వైపు పరిగెత్తుతూ ఉంది. ఇది ప్రాబ్లం.
మరి ఆధారంగా పెట్టుకొని ఒక రూపాన్ని చేసినప్పుడే మనసు పరిగెత్తుతూ ఉంటే ఏ ఆధారము లేకుండా ఎక్కడో ఊహించుకుంటూ మనసుని ఉండమంటే ఉంటుందే. ఇప్పుడు నీ అవ్యక్తోపాసన ఏంటి సార్? అది గొప్పదే, నువ్వు పొందవలసిందే, అది భగవంతుడి స్వరూపమే, అది అర్థమవుతా ఉంది. మరి ఎక్కడ ఉంచాలో అర్థమే కానిటువంటి అవ్యక్తంపై ఇక్కడ ఎక్కడ ఉంచాలో తెలుస్తూ ఉంది. భగవంతుడి మీద ఉంచాలని తెలుస్తూ ఉండిన మనసు అన్య విషయాల మీద పోతూ ఉంది నాయన. అసలు ఎక్కడ ఉంచాలో తెలియదు. ఇది చూడండి తమాషా ఎంత బాగుందో. అవ్యక్తంపై చిత్తాన్ని నిలిపేది ఎట్లా? అది ప్రశ్న. రూపమే లేదు, అరూపం మీద నువ్వు ఎట్లా నిలుపుతావు? అందుకే అవ్యక్తం మీద మనసు ఎవరైతే నిలుపుతారో అవ్యక్తాసక్త చేతసాం, అవ్యక్త ఆసక్త చేతసాం. కాబట్టి ఎవరైతే అట్లా నిలుపుతారో వీళ్ళకి క్లేశము లేదా కష్టము అధికతరం, క్లేశ అధికతర అంటున్నాడు భగవంతుడు. క్లియరా? చేయొద్దనడంలే, చేసి పొందలేవు అని చెప్పడంలే, కానీ కష్టం. బీ రెడీ. చేయగలవా? నీ వల్ల ఆలోచించు. క్లేశము అధికం, అధికం అనకుండా క్లేశ అధిక అంటే సరిపోద్ది. అట్లా అనకుండా అధికతరం అంటూ తర అనే అంత్య ప్రత్యయాన్ని, గ్రామర్లో అది అంత్య ప్రత్యయం తర. కాబట్టి క్లేశం అంటే సరిపోద్ది, కానీ అధికతరం, అధికం అంటే సరిపోద్ది, అధికతర అనే అంత్య ప్రత్యయాన్ని ప్రయోగించడం చేత అధికము కూడా ఉందని సూచించడం జరిగింది. కష్టమే కాదు, అధికం కూడా అంత తేలికైంది కాదు అని. అంటే అవరోధం ఉంది, ఇది దుర్భరంగా ఉంది. అవరోధం మనం భరించవచ్చు, కానీ మనం భరించలేని స్థాయిలో అవరోధం ఉంది. దుర్భరం, దుర్లభం. ఈ అవరోధం ఏదో కాదు. స్వామీజీ సరే ఇంత బాగుంది, అది ఏంటో మేము ఎదుర్కొంటాం, కానీ ఏంటి అవరోధం? దేహవద్భి, క్లియర్, దేహాభిమానమే సార్. ఏదో కాదు అవరోధం, సరేనా? క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భిహి అవాప్యతే. కాబట్టి దేహాభిమానం ఎవరికైతే ఉందో, ఇది దేహాభిమానం అవరోధం, హిండ్రెన్స్. ఇదే మనకు దేహాభిమానమే. అసలు నన్ను అడిగితే అదే కాదు, ఏదైనా బాగా చూస్తే మన కష్టాలన్నీ దేహంతోనే ఉంటాయి కదా. ఎవరితో ఏ గొడవ పెట్టుకున్న దేహమే. ఎక్కడికైనా సరే, ఏమని పెళ్ళి కూడా, పెళ్ళికి పోయి భార్యను చూస్తే భర్త బాగాలేదని భార్య అంటది, భార్య బాగాలేదని భర్త అంటాడు, వీళ్ళిద్దరు బాగాలేదని వాళ్ళిద్దరు అంటారు. ఏం చేస్తాం చెప్పండి? కాబట్టి దేహంతోనే స్టార్ట్ అయిపోతూ ఉంది ఇదంతా. దేహ అభిమానం కదా, దేహాభిమానం. దేహవద్భిహి అంటే దేహాభిమానం అని అర్థం. ఈ దేహాభిమానం అంటే ఏదో కాదు, దేహాత్మ బుద్ధి. నైనా క్లియర్గా అర్థం చేసుకోండి. దేహాభిమానం అంటే దేహాత్మ బుద్ధి. అంటే దేహమే ఆత్మ అనే బుద్ధి. క్లియర్నా? ఎందుకు వచ్చింది అసలు ఇది? దేహం దేహంగా ఉంది, ఆత్మ ఆత్మగా ఉంది. దేహమే ఆత్మ అని అసలు అవసరం ఏముంది? అది కాబట్టి ఎవరైతే ఈ దేహమే ఆత్మ అని భావిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి అవ్యక్తోపాసన దుర్లభం, దుర్భరం, చాలా కష్టం. ఎందుకని? ముందే వాడే వచ్చేసాడు ఒక నిర్ణయానికి. నేను ఈ దేహం అనేటువంటి నిర్ణయానికి వచ్చేసాడు సార్.
దేహమే ఆత్మ అనేటువంటి దేహాత్మ బుద్ధి కలిగినటువంటి సాధకుడు ఎవడైతే ఉన్నాడో వాడు ఆత్మ ధ్యానాన్ని కొనసాగించలేడు. మరి అదేంటి? నిర్గుణోపాసన ఆత్మధ్యానం కదా కదా. మరి ఆ ఆత్మధ్యానాన్ని వీడెట్లా కొనసాగిస్తాడు? దేహాత్మభావం కలిగిన వాడు, నేనే దేహము అనేటువంటి వాడు ఆ నిర్ణయానికి వచ్చేసి ఉన్నాడు కదా. అది కదా దేహవద్భిహి, దేహాత్మ బుద్ధి, నేనే దేహం అనేటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు నేనే ఆత్మ అని మళ్ళీ రివర్స్లో ఎట్లా పోతాడు? స్వామి క్వశ్చన్స్ చేస్తాడు మనల్ని, ఇదంతా ఇంకే. కాబట్టి దేహమే ఆత్మ అనే దేహాత్మ బుద్ధి కలిగినటువంటి సాధకుడు ఆత్మధ్యానాన్ని కొనసాగించలేడు. ఒకవేళ సాధిస్తే కష్టతరంగా ఉంటుంది. క్లేశ అధికతర, అది ఇంకేం లేదు. కాబట్టి దేహం ఒకటేనైనా తనకు దేహం ఉంది అని భావించినంత కాలం భగవంతుడికి కూడా దేహం ఉంది అని భావిస్తాడు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎప్పుడైతే నీకు దేహం ఉంది అనుకుంటావో భగవంతుడికి కూడా దేహం ఉంది అని భావిస్తాడు. వాడే నేను దేహము కాదు ఆత్మ అనుకుంటాడు అనుకో, అప్పుడు భగవంతుడు పరమాత్మ అని భావిస్తాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ భావన ఉన్నంత వరకు తప్పదు. కాబట్టి నాకు దేహం ఉంది చూడు తమాషా అని భావిస్తున్నాడు కదా. అంటే వాడికి రూపం మీద ఆసక్తి ఉంది. దేహం రూపాసక్తి ఉంది. రూపాసక్తి ఉండేవాడు అరూప ధ్యానాన్ని చేయలేడు. క్లియర్నా? వాడే తన ఒక రూపం అనుకుంటుంటే నీకు రూపం ఉండేటప్పుడు భగవంతుడు లేకుండా ఎట్లా పోద్ది? కాబట్టి భగవంతుడిని రూపం లేకుండా ధ్యానం చేయాలంటే నువ్వు రూపం లేనివాడివి అయి ఉండాలి. కాబట్టి నీకు రూపం ఉందని నువ్వు నమ్ముతూ భగవంతుడిని రూపరహితంగా నేను ధ్యానం చేస్తానంటే కుదిరే పని కాదు. ఒకవేళ చేయాలని ప్రయత్నం చేస్తే క్లేశం అధిక తరహా, అది ఇంకేం లేదు. కాబట్టి సాకారోపాసనలో అంటే సగుణోపాసనలో శుద్ధిపడిన బుద్ధి నిర్గుణోపాసనకు సరళంగా కొనసాగలుగుతుంది దీంట్లో ముందు కనుక శుద్ధి పడితే. అందుకని సాకారం ముందనేది. సగుణారాధనకు అర్హుడైన సాధకుడే నిర్గుణారాధనను నిరాటంకంగా సాగించగలడు. ఎందుకంటే దీంట్లో అలవాటు పడిపోయి ఉన్నాడు కనుక. అందువల్ల సగుణోపాసన వచ్చింది, సగుణ ధ్యానం వచ్చింది, సాకారోపాసన వచ్చింది, ఆలయ దర్శనం వచ్చింది. క్లియర్నా? ఆలయ దర్శనం కూడా అదే. ఆద్యుడు ఎవరో తెలియని నాడు ఆలయమే మనకు ఆశ్రయము. రామ రామ జయ రాజారాం, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజారాం, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజారాం, రామ రామ జయ సీతారాం, రామ రామ జయ రాజారాం, రామ రామ జయ సీతారాం. ఆద్యుడు ఎవరో తెలియని నాడు ఆలయమే మనకు ఆశ్రయము. ఆద్యుడు ఎవరో తెలియని నాడు ఆలయమే మనకు ఆశ్రయము. అనంతుడు తానని తెలిసిన నాడు ఏది కాదు ఆలయము. అనంతుడు తానని తెలిసిన నాడు
ఏది కాదు ఆలయము విశ్వమంతా సుందరము విశ్వమంతా సుందరము ఏది చూచిన శివమయము విశ్వమంతా సుందరము ఏది చూచిన శివమయము ఆద్యుడు ఎవరో తెలియని నాడు ఆలయమే మనకు ఆశ్రయము. అది పునాది లేనటువంటి భవనం ఎంతకాలం నిలుస్తుంది సార్? సగుణోపాసన లేకుండా నిర్గుణాన్ని ఆశ్రయించడం కూడా అలాగే ఉంటుంది. క్లియర్నా? కాబట్టి సగుణం లేకుండా నిర్గుణం రానే రాదు. కాబట్టి దేహాభిమానం ప్రారంభంలో దృఢంగా ఉండినా సాకారోపాసన నిదానంగా సాగుతూ పోతే దేహబుద్ధి పలచబడుతూ ఉంటుంది. నేను దేహం అనేటువంటి భావన పలచబడుతూ ఉంటుంది. నాకు దేహం ఉంది, తమస్సుడు ఇట్లా వస్తుంది మన అవగాహన. నాకు దేహం ఉంది, అవునా? నేను దేహం కాదు. నాకు దేహం ఉంది కానీ నేను దేహం కాదు. సరే, నువ్వు దేహం కాదు, పోనీ దేహం నీదే, దేహం నాది కాదు. సీ ద బ్యూటీ. కాబట్టి నాకు దేహం ఉంది కానీ దేహం నేను కాదు, దేహం నాది కాదు కానీ నాకుంది, నాది కాదు. కొద్దిగా కన్ఫ్యూషన్గా ఉంది స్వామీజీ. సరే, యాక్సెప్ట్ చేయమంటావా? నువ్వు చెప్పేది దేహం నాదే అంటావా? అంటున్నావు. దేహం నాదే అయితే నాకు చెప్పకుండా ఎందుకు అదృశ్యం అవుద్ది? దేహం నాదే అయితే నాకు చెప్పకుండా ఎందుకు పోద్ది చెప్పండి? మాట అయినా చెప్పకుండా తరలిపోతుంది కదా. నేను మాట్లాడొచ్చానండి, మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయాను వస్తానని. నేను పోయేటప్పుడు లేడండి, మాట కూడా చెప్పకుండా పోయా. నువ్వు చెప్తావా రేపా? అంతే ఉండే తమాషా, అంతే అద్దేశం. కాబట్టి మాట అయినా చెప్పకుండా తరలిపోతా ఉంది దేహం. దేహం కనుక నేనే అయితే నేను ఉండమన్నట్లుగా దేహం ఎందుకు ఉండలేకపోతూ ఉంది? ఈజ్ ద క్వశ్చన్. ఇక్కడికి మనం డిసైడ్ చేసుకోవాలా, నేను దేహం కాదని. ఏది నాది? ఒకవేళ ఉంటే ఎక్కడిది ఇది? ఏది నాది, ఎక్కడిది నాది? ఏది నీది, ఎక్కడిది నీది? పని ఏది నీది, ఎక్కడిది నీది? ఏ విభవమైనా సత్యదేవుని నిత్య వైభవము. ఏది నీది, ఎక్కడిది నీది? ఏ విభవమైనా సత్యదేవుని నిత్య వైభవము. దర్పముండదు సత్యమెరిగిన దర్పముండదు సత్యమెరిగిన వినయమొప్పును నిజము తెలిసిన. దర్పముండదు సత్యమెరిగిన వినయమొప్పును నిజము తెలిసిన. ఏ తేజము ఎవరిదైనా, ఏ తేజము ఎవరిదైనా దైవ మహిమే అందులోన. ఏ తేజము ఎవరిదైనా
దైవ మహిమే అందులోన, ఏది నీది ఎక్కడిది నీది, ఏ విభవమైనా సత్యదేవుని దివ్య వైభవము. కాబట్టి ఈ దేహం నీకు ఉంది, ఇది నాది కాదని నాకు తెలుస్తూ ఉండినా నాదే అని నువ్వు అంటూ ఉన్నావు. కాబట్టి దేహం నీకు ఉండొచ్చు, నాకు దేహం ఉంది, కానీ నేను దేహం కాదు, దేహం నాది కాదు. దేహంలో ఏ వైభవం అయితే ఉందో ఆ వైభవం వెనక విభుడు ఉన్నాడు సార్, ఆయన్ని. కాబట్టి ఆ విభుని యొక్క వైభవమే మన దేహంలో గోచరిస్తూ ఉంది. కాబట్టి ఈ దేహం ఏదైతే ఉందో ఇది నాది కాదని డిసైడ్ చేసేసాం కదా. ఎవరిది ఇది? పరమాత్మది. ఈ దేహం ఎవరిదో కాదు, పరమాత్మది. ఆయన అనుగ్రహిస్తే నాకు లభించింది, లేకపోతే నాకు రాదు ఈ దేహం. ఈ దేహం నాకు ఉంది, పరమాత్మ అనుగ్రహించాడు కనుక నాకు లభించింది సార్. కాబట్టి ఆయన ప్రసాదించినటువంటి దేహాన్ని పవిత్రంగా ఉంచుకోవాల్సినటువంటిది నా బాధ్యత. కాబట్టి నేను తెచ్చుకోలేదు, ఆయన నాకు ఇచ్చాడు. దాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి నేను, ఎందుకంటే ఆయన ప్రసాదించాడు కనుక. ఆయన ప్రసాదించినటువంటి దేహాన్ని ఆయన సేవకే వినియోగించుకోవడం నా అదృష్టం కాదా? మీకు కొన్ని ప్రకరణాలు చెప్పుడా నేను. ఏవి? వేదాంత పంచదశి. ఆ వేదాంత పంచదశి మీకు చెప్పబోయే ముందు నేను చెప్పాలనుకున్నది ఏమిటి తెలుసా? అద్వైత సిద్ధి. అద్వైత సిద్ధి మధుసూదన సరస్వతి రచించాడు. సాక్షాత్ ఇంకొక శంకరులనే నా అభిప్రాయం. ఆయన మధుసూదన సరస్వతి ఇంకొక శంకరులనే నా అభిప్రాయం. ఆయన బాలకృష్ణుడికి భక్తుడు, రాసిందంతా అద్వైతం, ఆయన బుద్ధి అంతా అద్వైతంతో నిండిపోయింది. కానీ ఎప్పుడు బాలకృష్ణుడితోనే ఆటలు పాటలు అని. అందుకని నేను మళ్ళీ ఇంత చెప్పి వేదాంతం మళ్ళీ ఏంది తెచ్చాడే అనుకుంటారేమోనని కొద్ది ఆలోచించాను. ఈ లోపల వేదాంత పంచదశి స్టార్ట్ చేశాను. అవి అనేక ప్రకరణాలు మీకు నడిచిపోయినాయి. లేలే ఎట్లా అంటే ఊరికే శాంపిల్ ఒకటి చెప్తా. ఆయన రాసింది ఎవరు? మధుసూదన సరస్వతి. ధ్యానావస్థిత తద్గతేన మనస. ఎక్కడికి మీకు జ్ఞాపకం వస్తుంది? ఎవరు? శంకర. చూడు, ఎందుకంటే ఆయనలో మీకు శంకరుని చూపిస్తున్నాను అంతే, ఇంకేం లేదు. ధ్యానావస్థిత తద్గతేన మనసా తన్నిర్గుణం నిష్క్రియం. ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం. ధ్యానావస్థిత తద్గతేన మనసా తన్నిర్గుణం నిష్క్రియం జ్యోతిః కించన యోగినో యది పునః పశ్యంతి పశ్యంతు తే. ఈ హాఫ్ అయింది ఇక్కడికి శ్లోకం. ఈ హాఫ్లో ఎవరిని గురించి చెప్తున్నాడు తెలుసా? అక్షరోపాసకుల్ని. అయ్యా, అద్వైతులు ఎవరైతే ఉండారో వాళ్ళు ధ్యానావస్థిత తద్గతేన మనస తన్నిర్గుణం నిష్క్రియం. కాబట్టి నిర్గుణము నిష్క్రియము అయినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి వాళ్ళు చింతన చేసుకోనిండి, ధ్యానం చేసుకోనిండి. జ్యోతి కించన యోగినో, ప్రకాశ స్వరూపం జ్యోతి. కేవలం ఆ జ్యోతి మీదనే వాళ్ళని యది పునః
పశ్యంతు తే. వాళ్ళని ఆ యొక్క వైభవం మీదనే పదే పదే అదే చూడమనండి, అదే ధ్యానం చేసుకోమనండి, చేసుకున్న దాన్నే మళ్ళీ మళ్ళీ చూడమనండి, ధ్యానం చేసుకోమనండి. ఏంది అనా, ఎవరి కోసం ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఏమో అని ఒక్కసారి అంటాడు. అస్మాకంతు తదేవలోచన చమత్కారాయ భూయాశ్చిరం కాళింది. కాళిందీ పులినేషు యత్కిమపి తన్నీలం తమోధవతి. వాళ్ళు ఆ నిష్క్రియము, నిర్మలము, నిర్గుణము అనేటువంటి నిర్గుణ పరబ్రహ్మం మీద ధ్యానం చేసుకోనండి, మళ్ళీ మళ్ళీ చేసుకోనండి, మళ్ళీ మళ్ళీ చూసుకోనండి. వాళ్ళు ఏం చూసుకుంటున్నారో ఏం చేసుకుంటున్నారో నాకు అనవసరం. నా కథ ఏంటంటారా, అస్మాకంతు తదేవలోచన చమత్కారాయ భూయాశ్చిరం కాళిందే పులినేషు. నాకు మాత్రం ఆ అవ్యక్తం నాకొద్దు. చూడండి, రాసిందంతా ఆయన అద్వైతమే, చెప్పిందంతా అద్వైతమే, నేను ఆయన గురించి చదివిందంతా అద్వైతమే. సరేనా? ఆయన రాసిన బుక్ పేరే అద్వైత సిద్ధి, పెద్ద బుక్ అద్వైత సిద్ధి, ఇంక తిరుగులేదు దానికి. ఇప్పుడు అంటాడు, కాళిందీ పులినేషు యత్కిమపి తన్నీలం తమోధావతి. నాకు మాత్రం వాళ్ళు ఎంతైనా చేసుకోనండి, ఎట్లయినా చూసుకోనండి, నాకు అవద్దు. ఆయన చెప్పింది ఆయన రాసింది. నాకు మాత్రం యమునా నది నిన్న చూశాం కదా పోయిన వారం, అది నాది యమునా సైకత శ్రేణుల్లో. అది కాళింది పులినేషు యమునా సైకత శ్రేణుల్లో అలరిస్తూ అల్లరి చేసి నల్లని పిల్లవాడే నా కళ్ళ ముందు కదులుతూ ఉండగా, వాళ్ళు ఎంతైనా చేసుకోనండి ధ్యానం, అక్షర స్వరూపాన్ని వాళ్ళు ధ్యానం చేసుకోనండి. నాకు మాత్రం యమునా నదీ తీరాల్లో అల్లరి చేస్తూ తిరిగేటువంటి మా నల్లని వాడు ఉన్నాడే, వాడే నా కళ్ళ ముందు కదులుతూ ఉండుగాక అన్నాడు. మీకు చెప్తున్న యథార్థం, నేను వివరించను. దీనికి దానికి నాకు తేడా తెలియడం లేదు. వాళ్ళు అంతగా పొంది వాళ్ళు ఏమి సాధించారో, లేదు ఈయన ఇట్లా ఉండి ఈయనేమి సాధించాడు, నాకు రెండు ఒకటిగానే కనపడుతున్నాయి. కాబట్టి తేషాంకే యోగ విత్తమహ, జాగ్రత్తగా వినండి, తేషాంకే యోగ విత్తమహ. వాళ్ళిద్దరిలో ఎవరు శ్రేష్ఠుల, ఈ అద్వైత సిద్ధి రచించినటువంటి మధుసూదన సరస్వతి యొక్క స్టాండ్ పాయింట్లో చూస్తే వాళ్ళిద్దరు ఒకటే. అర్థమవుతుంది? ఎందుకని? ఆ నిర్గుణోపాసనలో ఉండేటువంటి శ్రీకృష్ణుడు ఎవరు? ఆయనే. ఈయన ఇది ఎందుకు కోట్ చేస్తున్నాను నేనంటే, ఇలా కోట్ చేయడంలో ఆ సందేహం ఎగిరిపోయింది మీకు. తేషాంకే యోగ విత్తమహ. మీకు ఇటు సగుణ ధ్యానం కానీ నిర్గుణ ధ్యానం కానీ పవిత్రమైన హృదయంతో మీరు చేస్తే రెండిటి వల్ల పొందేస్తారు మీరు ఏదైనా సరే. ఇదే అది, అదే ఇది, ఏ తేడా లేదు, ఏ భేదము లేదు. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే.
తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఇంత ఇక్కడి నుంచి అందరి సందేహాల్ని తొలగించి మెల్లగా కార్ట్ నటు తిప్పాడు. సరేనా? అదే నేను అన్నాను, ఇంకా మీకు తేషాంకే యోగ విత్తమహ అనే డౌట్ ఇంకా లేదు. సరేనా? ఇంకా ఇప్పుడులా ఇంక ఇక్కడి నుంచి కదిలేదంతా సగుణమే, ఇంకా నిర్గుణం క్వశ్చనే లేదు. ఆ డౌట్ ఉంటే మీకు క్లారిఫై అయిపోయింది, ఇంకంతా సగుణమే. ప్లీజ్. అందుకని ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యాస్య మత్పరాహ అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంతో ఉపాసతే. మత్పరాహ నేనే పరమగతి అని. ఏతు ఎవరైతే, ఏతు సర్వాణి కర్మాణి మత్పరాహ అంటే నేనే పరమగతి అని భావించి, సర్వాణి కర్మాణి సమస్తమైనటువంటి కర్మలను కూడా మయి నాయందు సన్యస్య సమర్పించి, నాయన నాయందు సమస్త కర్మల్ని సమర్పించి. ఎట్లా? నిర్గుణంగానా? ఓకే. సగుణంగానే? ఓకే. ఎట్లయినా పో, అటున్నా పో ఇటున్నా పో, సమర్పించి అనన్యేనైవ యోగేన ఏకాంతమైన యోగం చేత, అటు అది ధ్యానం కానీ ఇటు సగుణం కానీ ఏదో ఒకటి నీ ఇష్టం. మాం నన్ను ధ్యానం చేస్తూ ఉపాసతే ఎవరైతే ఉపాసిస్తూ ఉంటారో. క్లియరా ఇప్పుడు? దట్ ఈజ్ గీత, దట్ ఈజ్ భగవద్గీత సార్. ఉపాసిస్తారు. మయి నా యందు ఆవేశిత చేతసాం, ఆవేశిత చేతసాం ఉంచబడినటువంటి ఎవడైతే నా యందు ఉంచబడినటువంటి మనస్సు కలిగి, ఆవేశిత చేతసాం మనసు కలిగి, తేషాం ఎవరైతే ఉన్నారో తేషాం వారిని అహం నేను నచిరాత్ త్వరలోనే, చూసారా ఇది శీఘ్రం, నచిరాత్ త్వరలోనే, మృత్యు సంసార సాగరాత్ అంటే జనన మరణ సంసార సాగరం నుండి సముద్ధర్త ఉద్ధరిస్తాను. సముద్ధర్త సమ్యక్ ఉద్ధర్త సముద్ధర్త అంటే చక్కగా ఉద్ధరిస్తాను వాళ్ళని, సందేహమే లేదు. సమ్యక్ ఉద్ధర్త, ఉద్ధర్త అంటే ఉద్ధరిస్తానని, సముద్ధర్త అంటే సమ్యక్ ఉద్ధర్త తప్పకుండా ఉద్ధరిస్తాను వాళ్ళని. ఈ రెండు శ్లోకాలు కలిసి ఒక భావన ఆయన చూడండి. అనన్య భక్తితో ఎవరైతే ధ్యానిస్తూ ఉపాసిస్తూ ఉన్నారో వాళ్ళు అనన్య భక్తి, ఇంక రెండవ లేదు. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు నిర్గుణం చేయని సగుణం చేయని, అది దట్ ఈస్ ద మీనింగ్ ఎంప్లాయిడ్. కాబట్టి వాళ్ళు ఏదైనా చేయని, వాళ్ళు సర్వకర్మల్ని నాకే సమర్పిస్తారు. ఫస్ట్ పాయింట్, సర్వకర్మల్ని నాకే సమర్పిస్తారు. మత్పరాహ నన్నే పరమగతిగా భావిస్తారు. నెంబర్ 2. కాబట్టి మొదటిది ఏంటి? అనన్య భక్తితో ధ్యానిస్తూ ఉపాసించేటువంటి వాళ్ళు ఆచరించేటువంటి సర్వకర్మల్ని నాకే సమర్పిస్తారు. నంబర్ 1. నన్నే పరమగతిగా భావిస్తారు. నంబర్ 2. మయ్యావేశిత చేతసాం కాబట్టి చిత్తమును నాపైనే ఉంచిన అలాంటి భక్తుల్ని మృత్యు సంసార సాగరాత్ కాబట్టి మృత్యురూపమైనటువంటి ఈ సంసార సముద్రం నుండి శీఘ్రంగా నేను ఉద్ధరిస్తాను. అంతే, ఫినిష్. ఈ 3 ఉంటే చాలు. ఒకటేంటి నాయన? ఏతు ఎవరైతే ఏంటి వాళ్ళు
అనన్య భక్తితో ధ్యానిస్తూ ఉపాసిస్తూ ఉండాలి. నంబర్ 1. నంబర్ 2, నేనే పరమగతిగా భావించాలి. నంబర్ 3, వీళ్ళని ఉద్ధరిస్తాను, సముద్ధర్త, మృత్యు సంసార సాగర. కాబట్టి ఈ మృత్యురూపమైనటువంటి సంసార సాగరం నుండి వీళ్ళని నేను ఉద్ధరిస్తాను. ఇది ఏతు ఎవరైతే, చూడండి, ఏతు సర్వాణి కర్మాణి. ఏతు అంటే ఎవరైతే, ఏతు అంటే ఎవరైతే. ఈ శ్లోక ఆరంభంలోనే ఉండేటువంటి పదంలో ఏతు అని ఉంది కదా, ఈ తూ శబ్దం శంక నివృత్తి అర్థం. నీకు సందేహమే రాకూడదు, అందుకని తూ ఉపయోగించాడు అక్కడ. అవ్యక్తోపాసకులు నన్నే పొందుతారు ఇస్ ద మీనింగ్ మనకు. కాబట్టి మామేవ ప్రాప్నువంతి, మామేవ ప్రాప్నువంతి అని పూర్వ శ్లోకద్వయంలో చెప్పాడు. మామేవ ప్రాప్నువంతి. ఇప్పుడు వాళ్ళు తేషాం, వాళ్ళ విషయం. సాకారోపాసకులు అంటే ఇప్పుడు నైనా వినండి, మామేవ ప్రాప్నువంతి, వాళ్ళు నన్నే పొందుతారు అని చెప్పాడు అనుకో, అంటే సగుణోపాసకులు పొందరనే. ఆయనే కాదు, మనం కూడా వేస్తాం కదా ప్రశ్నలు. కాబట్టి మామేవ ప్రాప్నువంతి, నన్నే పొందుతారు. నిజమే సార్. ఇట్లా చెప్పడం చేత సాకారోపాసకులు పొందరా? వాళ్ళు మామేవ ప్రాప్నువంతి, వీళ్ళు మాం నా ప్రాప్నువంతి. అవునా? వీళ్ళు పొందరా అనే సందేహం మనకు ఉత్పన్నం కావచ్చు. ఈజ్ ద పాయింట్. ఈ సందేహం మనకు రావచ్చు. దాన్ని నివారించే ప్రయత్నంగా తు శబ్ద ప్రయోగం జరిగింది. ఏతు ఎవరైతే అనడంలో అది ప్రస్తుత శ్లోకంలో సగుణారాధకుని గురించి చెప్పడం తిరిగి అర్థమవుతుంది మనకు. ఇది చెప్పడానికే తూ శబ్దాన్ని ప్రయోగించబడింది. అక్షర పరబ్రహ్మోపాసకులు నిర్గుణాన్ని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో తే మామేవ ప్రాప్నువంతి, వాళ్ళు నన్నే పొందుతారు అని చెప్పిన భగవంతుడు సాకారోపాసకుల్ని తానే ఉద్ధరిస్తారని ప్రస్తుత శ్లోకంలో చెబుతున్నాడు. తేషామహం సముద్ధర్త. ఇదే గీత. ఇప్పుడు వాళ్ళని నేను ఉద్ధరిస్తానన్నాడు. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగర. మరి వీళ్ళ విషయం ఏమిటి? వీళ్ళు మామేవ ప్రాప్నువంతి. ఎవరు? నిర్గుణోపాసకులు. వీళ్ళని నేను ఉద్ధరిస్తాను. ఇప్పుడు ఇద్దరు ఉద్ధరింపబడుతున్నారా లేదా? తేషాంకే యోగవిత్తమాహ నేను అడుగుతున్నా. కమాన్ టెల్ మీ. ఎటువంటి బ్రెయిన్ సార్! ప్రపంచంలో ఇటువంటి బ్రెయిన్ ఇంకా మళ్ళీ వస్తుంది. మన అదృష్టం కొద్దీ దొరికాడు, అంతే, ఇంకేం లేదు. సరే, తేషామహం సముద్ధర్త, నేను వాళ్ళని ఉద్ధరిస్తానన్నాడు. దేని నుంచి ఉద్ధరిస్తాడు? దేని నుంచి ఉద్ధరిస్తాడంటే మృత్యురూప సంసార సాగరాత్. అంతే, మృత్యు సంసార సాగరాత్ అంటే మృత్యు అని ఎందుకు పెట్టానంటే మృత్యు సంసార సాగరాత్ అంటే మృత్యు రూప సంసార సాగరాత్. కాబట్టి మృత్యురూప సంసార సాగరం నుండి ఉద్ధరిస్తాడు. ఎవరిని ఉద్ధరించేది? మై ఆవేశిత చేతసాం. నాయన, మై ఆవేశిత చేతసాం అంటే చిత్తాన్ని నాయందే ఎవరైతే నిలుపుతారో ఆ భక్తుల్ని నేను ఉద్ధరిస్తాను. ఇప్పుడు మళ్ళీ మనం వేస్తాం, స్వామీజీ ఆ భక్తులు ఎలాంటి వారు, వాళ్ళు ఎవరు? ఉద్ధరిస్తానని చెప్తున్నావు కదా, వాళ్ళు ఎవరు? ఇంతకుముందు చెప్పాడు, ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య. అదే సర్వకర్మలను పరమాత్మ యందే సమర్పించిన వారు. మయి సర్వాణి కర్మాణి సన్యస్య. కాబట్టి
సర్వాణి కర్మాణి మయి సన్యస్య, ఎవరైతే నా యందు సమర్పించుంటారో భగవంతుడే పరమగతి అని భావించేవాళ్ళు మత్పరాహ. చూడండి సెకండ్ పాయింట్, అనన్యయోగంతో భగవంతుడినే ధ్యానిస్తూ ఉండేవారు. అనన్య నైవయోగైన మాంధ్యాయంత ఉపాసతే, వీరే ప్రస్తుతం భగవంతుని చేత ఉద్ధరింపబడే భక్తులు. వీళ్ళని నేను సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్. ప్రస్తుతం మనం అధ్యయనం చేస్తున్నటువంటి ఈ 2 శ్లోకాల్లో మొదటి శ్లోకంలో ఏముంది తెలుసా? భక్తుడు ఆచరించవలసినటువంటి సాధన. అవునా? తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ నెక్స్ట్ వస్తుంది. అంటే అదేంటి? తద్వారా ప్రాప్తించే ఫలం. సముద్ధర్త, ఆయన వాళ్ళని నేను ఉద్ధరిస్తాను. కాబట్టి నువ్వు ఉద్ధరించడానికి నువ్వు సంసిద్ధంగా ఉండవు, మా మనసు సంపూర్ణంగా నీ యందు ఉంచితే. కాబట్టి ఇంకా మా పని ఏముంది? నిన్ను పిలవడం తప్ప. ఎంతని పిలిచేది నిన్ను, ఎందుకు ఈ దూరం? ఎంతని పిలిచేది నిన్ను, ఎందుకు ఈ దూరం? మాయలేరుగని పిచ్చి మనసుకు, మాయలేరుగని పిచ్చి మనసుకు, ఎందుకు ఈ భారం? ఎంతని పిలిచేది నిన్ను, ఎందుకు ఈ దూరం? ఎంతని పిలిచేది నిన్ను, ఎందుకు ఈ దూరం? మాయలేరుగని పిచ్చి మనసుకు, ఎందుకు ఈ భారం? ఎంతని పిలిచేది నిన్ను, ఎందుకు ఈ దూరం? కలువకు చంద్రుడు నేలకు మేఘుడు దగ్గరున్నారా? కలువకు చంద్రుడు నేలకు మేఘుడు దగ్గరున్నారా? కలువకు చంద్రుడు నేలకు మేఘుడు దగ్గరున్నారా? పంకజానికి తిమిరహరునికి దూరము నిలిచిందా? పంకజానికి తిమిరహరునికి దూరము నిలిచిందా? దూరము లేని భారము తెలియని భక్తికి అడ్డుందా? ఎంతని పిలిచేది నిన్ను, ఎందుకు ఈ దూరం? మాయలేరుగని పిచ్చి మనసుకు, ఎందుకు ఈ భారం? ఎంతని పిలిచేది నిన్ను, ఎందుకు ఈ దూరం? పన్నులు నీ వరకే, ఏతో సర్వాణి కర్మాణి మయి సన్యస్. పనులు నీ వరకే, నా పాటలు నీ కొరకే. పనులు నీ వరకే, నా పాటలు నీ కొరకే. పన్ను పాటలలో పొరలి వచ్చే మాటలు నీకెరుకే. పన్నులు నీ వరకే, నా పాటలు నీ కొరకే. పని పాటలలో పొరలి వచ్చే మాటలు నీకెరుకే. శ్వాసలన్నీ ఆగినా
ఆశలన్నీ ఆగిన నా ఆశ నీ కొరకే ఎంతని పిలిచేది నిన్ను ఎందుకు ఈ దూరం మాయలేరుగని పిచ్చి మనసుకు ఎందుకు ఈ భారం ఎంతని పిలిచేది నిన్ను ఎందుకు నీ దూరం. కాబట్టి ఏదో సర్వాణి కర్మాణి మయి సన్యస్య సర్వకర్మ సమర్పణం జరిగిపోయింది. ఇంకా నా మనసంతా నీ మీదనే ఉంది కృష్ణ. ఇది సర్వకర్మ సమర్పణం. నైన్ ఏతో సర్వాణి కర్మాణి మయి సన్యస్య. క్లియర్ నవ్? అంటే మనం ఎవరికైనా ఏదన్నా సమర్పించాము నాయన, ఏదైతే మన చేత సమర్పించబడిందో అది మనం సమర్పించేసిన తర్వాత ఎవరిది అవుద్ది? అంతే. ఎవరికైతే మనం ఇచ్చేసామో వాళ్ళది అయిపోద్ది. అంటే సమర్పించక ముందు అది మనదిగా ఉంది, సమర్పించిన తరువాత అది క్లియర్నా? ఇప్పుడు మన దగ్గర ఉంగరం ఉందని ఆయన ఉంగరం పోయింది, ఇంకా వాళ్ళకి చేరిపోయింది అంతే. ఇంకా మనం అనుకున్నాం ఓహో ఇది వ్యవహారం, ఇది సరిపోయింది, పోని అయిపోయింది. అంతకుముందు మనదిగా ఉంది, అది స్పష్టం. ఇప్పుడు అలాగే సర్వాణి కర్మాణి బురికే నేను అన్నా ఒకరవాణి. ఇప్పుడు మీరు ఆలోచిస్తే మన దగ్గర ఏవే కర్మలైతే ఉన్నాయో, మనం ఏ కర్మలైతే చేస్తున్నామో ఇవన్నీ పరమేశ్వరుడికి సమర్పిస్తున్నాం కదా. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య, నా ఎందు సమర్పించమన్నాడు, సమర్పించేశాం. కర్మాణి ఈశ్వరే సన్యస్య, సమర్పించాం. అంటే అంతపూర్వం ఆ కర్మలు మనవిగా ఉన్నాయని అర్థం. అవి ఏ కర్మలు? మన ద్వారా ఆచరింపబడే సమస్త కర్మలు సర్వాణి కర్మాణి ఏవేవైతే చేస్తున్నామో ఇవన్నీ కూడాను అవి వేదోక్త కర్మలు కావచ్చు, యజ్ఞయాగాది కర్మలు కావచ్చు, స్మృతిపాదితమైనటువంటి పూజాదికాలు కావచ్చు, లేదు నిత్య నైమిత్తికాలు కావచ్చు, లేదా లౌకిక కర్మలు కావచ్చు, ఏవైనా సరే ఇవన్నీ ఇంతవరకు మనవగానే ఉన్నాయి. కర్మయోగులైన భక్తులు ఆ కర్మలన్నింటినీ పరమాత్మ ఎందే సమర్పిస్తారు. ఇప్పటి వరకు నావి అనుకుంటూ ఉన్నాం, ఇప్పుడు మారిపోయినాయి. అంటే అలా చేయడం చేత ఏమైంది? అహం బుద్ధి తొలగింది. ఇది నాది అనేది పోయిందే. కాబట్టి అహం బుద్ధి తొలగి ఈశ్వరార్పణ బుద్ధి కలుగుతుంది. ఇది నాది కాదు, ఇది పరమేశ్వరుడిది అనే బుద్ధి కలిగింది. అంటే కర్మాచరణం అన్నందు కానీ, కర్మ ఫలానుభవం అన్నందు కానీ, అంటే కర్మాన్ని సమర్పించడం, దాని యొక్క ఫలితాన్ని అనుభవించడం, వీటిలో నేను నాది అనే బుద్ధి ఏదైతే ఉన్నదో ఇది దూరం అయిపోయింది. నేను నాది అనేటువంటి బుద్ధి దూరమై ఈశ్వర భావమే ప్రకాశిస్తూ ఉంది. ఎందుకో తెలుసా? మత్పరాహ. మత్పరాహ. కాబట్టి భక్తునికి పరమ గమ్యం ఎవరు? భగవంతుడే. అయిపోయింది, ఇంకేముంది? ఇక్కడే అందరి జీవితాలు అన్యాయం అయిపోతున్నాయి. విచిత్రం. బ్యాంకు లావాదేవీలో ఒక ఇన్సిడెంట్ చెప్తున్నా. ఒక అతను బ్యాంక్ మేనేజర్ని కలిశాడు. పోయి ఏదో స్టేట్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు బ్యాంక్ మేనేజర్ని కలిశాడు. ఆ సమయానికి ఆ మేనేజరులా ఊపిరాడినట్లు అనేక వ్యవహారాల్లో తలదూర్చి ఉన్నాడు. ఊపిరాడడం లేదు, అతని రాసుకుంటా ఉన్నాడు. ఈయన పోయాడు అక్కడికి. వచ్చినటువంటి పెద్ద మనిషి ఎవరైతే ఉన్నాడో
ఆయన వచ్చినటువంటి పనిని బ్యాంకు మేనేజర్కి చెప్పాడు, ప్రస్తావించాడు. ఇదండి ఈ పనితో నేను మీ దగ్గరకు వచ్చాను. అప్పుడు ఆయన ఎవరు మేనేజర్ ఉండా రాసుకుంటున్నాడు కదా తీవ్రంగా, తల కూడా పైకి ఎత్తకుండా ఆయన రాతంలో ఆయనే ఉన్నాడు. ఏమండి రాసుకుంటానే, మిమ్మల్ని తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే సాక్షిగా ఉండాలండి. ఆయన రాసేది రాసుకుంటాడు, ఎవరో సాక్షిగా ఉండాలండి. పైగా ఆ వ్యక్తికి బ్యాంకులో ఖాతా కూడా ఉండాలండి. అలాంటి వారిని ఎవరైనా తీసుకోరండి, అప్పుడు మీ పని అవుతుంది అన్నాడు. ఇటువంటి వింటుంటారు కదా బ్యాంకులో మీరు. ఆ ఎదురుగా ఉన్నాడే అతను నిర్ఘాంతపోయాడు. కొన్ని నిమిషాలు మౌనం వహించాడు. అప్పుడు అన్నాడు, నాయనా సురేష్, మీ తండ్రిని నాయన, మీ తండ్రిని నాయన నేను అంటే చూసి, నానా నాన్న నువ్వా నాన్న? కూర్చోండి కూర్చోండి నాన్న, కూర్చోండి నాన్న, అతి కష్టం మీద అన్నాడు అని ఆయన తప్పుదిద్దుకునే పనిలో పడి ఆయన రాసుకుంటా ఉన్నాడు. ఈయన కూర్చున్నాడు. ఇప్పుడు ఏమంటారు మీరు? మీకు జరగలేదు ఎక్కడ? ఇది బ్యాంకు కాకపోవచ్చు, ఇంకొక్కడ జరగలా? నిద్ర లేచింది మొదలు అందరూ చేసేది ఇదే కదా, కాదా? బ్యాంకు వ్యవహారాల్లో మునిగిపోయి కన్న తండ్రినే మేనేజర్ గుర్తుపట్టలేకపోయాడు. అందరము ప్రాపంచిక విషయాల్లో పడి మనకు జన్మనిచ్చిన తండ్రిని మర్చిపోయాము. ఈయన మన జ్ఞాపకం రావడం లేదు. ఈయన ఎవరో అని అడగాల్సి వస్తుంది. ఆయన ఇంకెవరి దగ్గరైనా పోయి వాళ్ళని తీసుకొని వచ్చి సాక్షులుగా చూపెట్టాల్సి వస్తూ ఉంది. అర్థమవుతుంది? ఎక్కడ పోయి తీసుకురావాలనో, ఎవరిని తీసుకొని రావాలనో, సాక్షులుగా ఎవరిని నిలబెట్టాలనో ఆ పని నేను చేస్తా ఉన్నా. అందుకని నీళ్ళు వస్తున్నాయి. నేను చేసేది అదే పని. 57 సంవత్సరాలుగా ఈ పనే చేస్తున్నా, ఇంకేం చేయడం లే. కాబట్టి మీరెవరో భగవంతుడికి చెప్తున్నా. నేను భగవంతుడు ఎవరో మీకు చెప్పడం లే. నేను మీరెవరో భగవంతుడికి చెప్తున్నా. మిమ్మల్ని ఉద్ధరించమని ఆయన్ని ప్రార్థిస్తున్నా. ఇది జరుగుతూ ఉంది. అక్కడ మేనేజర్కి జరిగింది కాదు, ఇక్కడ అందరికీ జరుగుతుంది అదే. మోహం ఎప్పుడు కూడా ఇలాగే మోసం చేస్తుంది. ఆయన మోహం అనేటువంటిది ఇలాగే మోసం చేస్తుంది. మనకు ఉన్న కళ్ళ ముందు కనపడేది కూడా తెలియనిది. కాబట్టి భక్తులకి పరమ పురుషార్థం మత్పరాహ భగవంతుడే. కాబట్టి నదికి ఎట్లాగైతే సముద్రం గమ్యమైందో, భక్తులు పరమేశ్వరుడే పరమ గమ్యం, ఆయనే, ఇంకెవ్వరు లేరు. ఇదే మత్పరత్వం అంటే భగవంతుడే పరహ ఏషాం తే మత్పరాహ సంతః. కాబట్టి మనకు పరమగతి ఆయనే. కర్మసంగం లేకుండా కేవలం చిత్తశుద్ధి కొరకు, కర్మలను అభిమానం లేకుండా అభిమాన రహితంగా ఆచరిస్తూ ఉంటాడు భక్తుడు. యోగినః కర్మ కుర్వంతి, యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. సంగత్వాన్ని విడిచి కేవలం చిత్తశుద్ధి కొరకే యోగులు కర్మలు ఆచరిస్తారు. అలా జీవించేటువంటి వాళ్ళే మత్పరులు, ఇంకేం లేదు. కర్మయోగులైన భక్తులు మోక్షాన్నే పరమావధిగా భావిస్తారు. కనుక మోక్షార్థం
చిత్తశుద్ధిని వాంఛించి కర్మ ఫలాసక్తి లేకుండా కర్మల్ని ఆచరిస్తారు. వీళ్ళు కర్మయోగులు. క్లియర్నా? ఈ దీంట్లో శుద్ధి పడితే వాళ్ళు జ్ఞానులు అయిపోతారు అంతే. ఇది పరిచర్య ప్రవృత్తి, మత్పరత్వం. పరిచర్య ప్రవృత్తి అంటే ఇది. ఎందుకనంటే ఒక ఇంట్లో పనిచేస్తుండింది ఒక ఆవిడ యజమాని దగ్గర. అక్కడ ఒక బిడ్డ ఉంటాడు. ఆ బిడ్డని ఈవిడే చూసుకుంటూ వాడికి స్నానం చేయిస్తూ భోజనం పెడుతూ వస్త్రాలు వేస్తూ ఇట్లా వాడిని పోషించుకుంటూ వస్తూ ఉంది. వాడు యజమానికి పుత్రుడు. వాడిని అలా చూసుకుంటుంది తన బిడ్డలాగా. అది వృత్తి విశేషం. ఇదే మత్పరత్వం. కానీ వాస్తవానికి ఆవిడికి బిడ్డ ఉన్నాడు. ఆవిడికి బిడ్డ ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఎక్కడో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు. వాడికి భోజనం ఉందా? లేదు. వీడికి చాలా రుచికరమైనటువంటి భోజనాలు ఇక్కడ ఉన్నాయి. చాలా విలువైనటువంటి బట్టలు కడతా ఉంది, స్నానాలు చేయిస్తూ ఉంది, అన్నీ చేయిస్తూ ఉంది, వీడికి కావాల్సినంతా చేస్తూ ఉంది. కానీ ఆవిడ మనసు మాత్రం వీడి దగ్గర లేదు. ఇది మత్పరత్వం. ఈవిడి దగ్గర లేదు, వీడి దగ్గర. ఎందుకని? పిల్లవాడిని నాయనా, బుజ్జి, తండ్రి అంటూ ఉంది. కానీ ఆవిడ మనసంతా ఎక్కడుందంటే ఆ గుడిసెలో ఉండడే వాడి దగ్గర ఉంది. నాయన, వీడికి అన్నం పెడుతున్నా, నువ్వు ఏం తిన్నావో ఏమో. వీడికి స్నానం చేయిస్తున్నా, నువ్వు చేసావో లేదో. వీడికి మంచి సబ్బులు ఉపయోగించి స్నానాలు చేయించి బట్టలు వేస్తున్నా, నువ్వు ఎప్పుడు స్నానం చేసావో ఏమో తండ్రి. నాయనా అని వీడిని పట్టుకొని దగ్గరకు తీసి ముద్దు పెట్టుకుంటుంటే నాయనా తిన్నాయనా, తిను నాయనంటే మాట ఇక్కడ వినపడతా ఉంది. నాయనా తిను నాయన అని. నాయన తిను నాయన. నా పరిస్థితి ఇట్లా ఉంది. నేను ఇక్కడ ఏదో సంపాదించుకొని వస్తే అక్కడ నీకు వంట చేసి పెడతాను నాయన. ఇప్పుడు అక్కడ ఏం తింటున్నావు? తిను నాయన. నాకు నువ్వు నీకు నేను ఏనాటి బంధము, నాకు నువ్వు నీకు నేను ఏనాటి బంధము, క్షణమైన మరపురాని మధురము అనుబంధము, క్షణమైన మరపురాని మధురము అనుబంధము, నాకు నువ్వు నీకు నేను ఏనాటి బంధం. చేప వీడదు నీటిని వీడి బ్రతుకలేదు, చేప వీడదు నీటిని వీడి బ్రతుకలేదు, మనుగడైనా మరణమైనా నీటిలోనే సర్వము, మనుగడైనా మరణమైనా నీటిలోనే సర్వము, నాకు నువ్వు నీకు నేను ఏనాటి బంధము, క్షణమైన మరపురాని మధురము అనుబంధము, నాకు నువ్వు నీకు నేను ఈనాటి బంధము.
అర్జున, నా మీదనే ఎవరైతే మనసు పెట్టుంటారో వాళ్ళను నేనే ఉద్ధరిస్తాను. అహం సముద్ధర్త, సమ్యక్ ఉద్ధర్త. దేని నుండి ఉద్ధరిస్తావంటావా? మృత్యు సంసార సాగరా. కాబట్టి మృత్యు సంసార సముద్రం నుండి ఉద్ధరిస్తాను. జనన మరణ రూప సంసార తీరం లేని సముద్రం. ఎంత ఈదినా మునగడమే కానీ తేలడం లేనటువంటి సముద్రం ఇది. సరేనా? దాని నుంచి నిన్ను ఉద్ధరిస్తాను. మృత్యు సంసార సాగరాత్. ఈ మృత్యు సంసార సాగరాత్ అనే సమాసానికి శ్రీ శంకరుల వారు మృత్యుయుక్త సంసార యుక్త అని పెట్టారు. ఇది భాష్యంలో సయేవ సాగర దుస్తరత్వాత్ తస్మాత్ మృత్యు సంసార సాగరాత్. శంకర భాష్యం. మృత్యువుతో కూడిన సాగరం, మృత్యు సాగరం దాట శక్యం కానిది. అందుచేత అది మృత్యు సాగరం, మృత్యు సంసార సాగరం, మృత్యు సంసార సాగరం అని అర్థం చెప్పారు. సమాసంలో యుక్త అనే పదం మూలంలో లోపించి ఉంది. దీనిని మధ్యమ పద లోపభూయిష్టం అంటారు. అంటే మధ్యమ పద లోప సమాసం. కాబట్టి మధ్యంలో అది లోపించింది ఈ సమాసం. ఈ విధమైన జనన రూప సంసార సాగరం ఏదైతే ఉందో దీనిలో నుంచి భక్తుల్ని నేను ఉద్ధరిస్తాను. ఈ సందర్భంలో ఉద్ధర్త అని కాకుండా సముద్ధర్త, సమ్యక్ ఉద్ధర్త, సముద్ధర్త అని ఉపసర్గం చేసి మరీ ఉద్బోధించారు శంకరాచార్య స్వామి. అంటే తప్పక ఉద్ధరిస్తాను అని అర్థం. ఏమో నేను చెప్తున్నా, తప్పక ఉద్ధరిస్తాను నేను. సాక్ష్యం ఎవరంటారా? నేనే నాయన సాక్ష్యము, ఇంకెవరు లేరు, నేనే. ఓ ముకుంద మురారి గోవింద జై జై, 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 మురహర నరహరి గోపాల జై జై, మురహరి నరహరి గోపాల జై జై, మురహరి నరహరి గోపాల జై జై, మురహరి నరహరి గోపాల జై జై, ముకుంద మాధవ గోవింద జై జై, ముకుంద మాధవ గోవింద జై జై, అచ్యుత కేశవ 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 గోవింద జై జై, అనంత మాధవ గోపాల 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 జై జై, ముకుంద మురారి గోవింద జై జై, ముకుంద గోవింద జై జై, దేవకి నందన 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 గోవింద జై జై, ధేనుక భంజన గోపాల జై జై, ధేనుక భంజన గోపాల జై జై, ధేనుక భంజన గోపాల జై జై, దేవకి భంజన గోపాల జై జై, గోకుల బాల గోవింద 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 జై జై, నటవరలాల గోపాల జై జై, నటవరలాల గోపాల జై జై, నటవరలాల గోపాల జై జై, నటవరలాల గోపాల జై జై,
ముకుంద మాధవ గోవింద జయ జయ ముకుంద మాధవ గోవింద జయ జయ మురహరి నరహరి గోపాల జయ జయ మురహరి నరహరి గోపాల జయ జయ ముకుంద మాధవ గోవింద జయ జయ ముకుంద మాధవ గోవింద జయ జయ నరహరి మురహరి నరహరి గోపాల జయ జయ మురహరి నరహరి గోపాల జయ జయ ముకుంద మాధవ గోవింద జయ జయ దేవకి నందన గోవింద జయ జయ దేవకి నందన గోవింద జయ జయ దేవకి నందన గోవింద జయ జయ ధేనుక భంజన గోపాల జయ జయ ధేనుక భంజన గోపాల జయ జయ ముకుంద మాధవ గోవింద జయ జయ ముకుంద మురారి గోవింద జయ జయ ఏడ్చేవారే అందరూ ఏడ్చేవారే అందరూ ఓదార్చేవారు ఎవ్వరు ఏడ్చేవారే అందరూ ఓదార్చేవారు ఎవ్వరు ఎంతగా అన్వేషించినా నీడగలేరెవ్వరు ఏడ్చేవారే అందరూ ఓదార్చేవారు లేరెవ్వరు ఖ్యాతి కొరకు కొందరు కూటి కొరకే అందరు ఖ్యాతి కొరకు కొందరు కూటి కొరకే అందరు విత్తము కొరకే ఉందురు విముక్తి కొరకు లేరెవ్వరు విత్తము కొరకే ఉందురు విముక్తి కొరకు లేరెవ్వరు ఏడ్చేవారే అందరూ ఓదార్చేవారు లేరెవ్వరు ఎక్కడ చప్పుడు అయినా కృష్ణ ఎక్కడ చప్పుడు అయినా అక్కడ నువ్వని భావిస్తా తత్తరపడుతూ పరుగెడుతూ తత్తరపడుతూ పరుగెడుతూ నిన్ను దర్శించి తన్మయమవుతా తత్తరపడుతూ తత్తరపడుతూ పరుగెడుతూ నిన్ను దర్శించి తన్మయమవుతా ఏడ్చేవారే
అందరూ ఓదార్చేవారెవ్వరు ఏడ్చేవారే అందరూ. కలతలేని నా కన్నులు వేచి ఉంటాయి నీ కొరకు. కలతలేని నా కన్నులు వేచి ఉంటాయి నా కొరకు. తొలగించావు తాపాలు వెలిగించావు దీపాలు. తొలగించావు పాపాలు వెలిగించావు దీపాలు. కృష్ణ ఏడ్చేవారే అందరూ ఓదార్చేవారెవ్వరు ఎంతగా అన్వేషించినా నీడగలేరెవ్వరు నీడగలేరెవ్వరు నీడగలేరెవ్వరు. ఓ ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.